ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెంట్రల్ ఇరాన్ నుంచి ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. రాజధాని తెహ్రాన్ వీధులు నిర్మానుష్యంగా మారాయి. వేల మంది ప్రజలు తెహ్రాన్ను విడిచి వెళ్తున్నారు. మరోవైపు యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదని, ఇరాన్ ఎవరికీ లొంగిపోదని ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తేల్చి చెప్పాడు. అమెరికాకు ఖమేనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయితే అగ్రదేశం కోలుకోలేని దెబ్బ తప్పదని హెచ్చరించాడు. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. పరిణామాలను చూస్తుంటే పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తుంది. నిజంగా అమెరికా యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తుందా? ఇరాన్ మరుభూమిగా మారుతుందా? లెట్స్ వాచ్. తెహరాన్ నుంచి ప్రజలు పారిపోతున్నారా? ఇరాన్ లొంగిపోవడంపై ఖమేనీ ఏమన్నాడు? యుద్ధంలో ఇరాన్ ప్రజలు చావాల్సిందేనా? ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం మరింతగా ముదురుతోంది. రోజురోజుకి యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధాని తెహ్రాన్పై నిప్పులు కురిపిస్తున్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, సూసైడ్ డ్రోన్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ ఎదురుదాడికి దిగుతోంది. ఇరు దేశాల దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారుతోంది. ఇజ్రాయెల్ లేటెస్ట్ దాడులను ఒకసారి పరిశీలించండి. ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలనే ఇజ్రాయెల్ గురిచూసి కొడుతోంది. యురేనియం సెంట్రిఫ్యూజెస్ నిర్మించే స్థావరంతో పాటు మిస్సైళ్ల విడిభాగాలను తయారు చేసే ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ ఫైటర్లు అటాక్ చేశాయి. ఇవి కేవలం వ్యూహాత్మక దాడులు మాత్రమే కాదు, ఇరాన్ మిలిటరీ మౌలిక సదుపాయాల్లో ఇవి అత్యంత కీలకమైనవి. మిసైల్ తయారీ స్థావరాలను రక్షించుకునేందుకు తెహ్రాన్ అష్టకష్టాలు పడింది. కానీ ఇరాన్ ప్రయత్నాలన్నీ బుడిదల పోసిన పన్నీరయ్యాయి. ఇరు దేశాలు పరస్పర దాడులతో రెచ్చిపోతున్నాయి. అదే సమయంలో మాటల యుద్ధం సెగలు పుట్టిస్తోంది. యుద్ధం మొదలైన 6 రోజుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మౌనం వీడారు. ఇరాన్ మీడియా ద్వారా రికార్డ్ చేసిన వీడియో ప్రకటనను ఖమేనీ విడుదల చేశారు. ఇరాన్ లొంగిపోయే దేశం కాదని, అది కలలో కూడా జరగదని ఖమేనీ తేల్చి చెప్పాడు. బలవంతంగా రుద్దిన యుద్ధానికి వ్యతిరేకంగా ఇరాన్ నిలబడి కలబడి పోరాడుతుందని ఖమేనీ స్పష్టం చేశాడు. ఇరాన్లో పాలన మార్పు గురించి మాట్లాడుతున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సుప్రీం లీడర్ ఖమేనీ కౌంటర్ ఇచ్చాడు. నిజానికి అయతుల్లా అలీ ఖమేనీని తొలగించాలని ఇజ్రాయెల్ కోరుకుంటుందని తాజాగా ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్లాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్టుగా నివేదికలు వెల్లడించాయి. వాస్తవానికి తాజాగా ఖమేనీని అమెరికాను కూడా టార్గెట్ చేశాడు. ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీని వ్యతిరేకిస్తూ సుప్రీం లీడర్ వార్నింగ్ ఇచ్చాడు. పశ్చిమాసియా రాజకీయాల గురించి అమెరికన్లకు బాగా తెలుసునని ఖమేనీ తెలిపాడు. ప్రస్తుత సంఘర్షణలో అమెరికా జోక్యం చేసుకోవడం అంటే 100% డేంజర్ అని ఆ దేశానికి తెలుసు అన్నాడు. ఒకవేళ కాదని అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకుంటే ఇరాన్ అనుభవించే నష్టం కంటే దారుణమైన పరిస్థితులను అగ్రదేశం అనుభవించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే అగ్రరాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తామని ఖమేనీ వార్నింగ్ ఇచ్చాడు. ఖమేనీ వ్యాఖ్యలను బట్టి చూస్తే యుద్ధాన్ని ఆపేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని తెలుస్తోంది. అవసరమైతే అమెరికాను కూడా ఈ లక్ష్యంగా చేసుకుంటామని తెహ్రాన్ తేల్చి చెబుతోంది. అమెరికా యుద్ధంలోకి వస్తే తప్పకుండా తెహ్రాన్ బదులు తీర్చుకుంటుందని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. That United States is directly involved in attacks against Iran, we will start responding to United States. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో సుమారు 585 మంది ఇరానియన్లు చనిపోయినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 250 మంది పౌరులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 1300 మంది యురేనియన్లు గాయపడ్డారు. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకునేలా తెహ్రాన్ చేస్తోంది. వారం రోజులుగా సుమారు 400కు పైగా మిస్సైళ్లు, 100 డ్రోన్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 24 మంది మృతి చెందగా 100 మంది గాయపడ్డారు. సో ఇప్పుడు ఇరు దేశాల మధ్య సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ రాజధాని యుద్ధక్షేత్రంగా మారిపోయింది. ఇజ్రాయెల్ దాడులు, ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో తెహ్రాన్ ప్రజల్లో భయం మొదలైంది. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు వేల మంది తెహ్రాన్ నుంచి పారిపోతున్నారు. ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేస్తుందన్న భయం కూడా తెహ్రాన్ వాసులను వెంటాడుతోంది. ప్రజల్లో టెన్షన్కు కారణం తెహ్రాన్ వీధిలో ఉధృత పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా తెహ్రాన్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన తెహ్రాన్లో ఇలా వీధులు నిర్మానుష్యంగా మారడం బహుశా ఇదే తొలిసారేమో. కొన్నేళ్లుగా యుద్ధాలను ఎదుర్కొంటున్న కారణంగా ఇజ్రాయెల్ భారీ స్థాయిలో బంకర్లను ఏర్పాటు చేసుకుంటుంది. కానీ ఇరాన్లో అందుకు విరుద్ధం. సంఘర్షణల సమయంలో తలదాచుకోవడానికి ఇరాన్లో ఎలాంటి బాంబు షెల్టర్లు లేవు. ఇక ప్రస్తుతం తెహ్రాన్లో మెట్రో స్టేషన్లు, మసీదులే షెల్టర్లుగా మారిపోయాయి. పెట్రోల్ బంకులు ఇప్పుడు చమురును పరిమితంగా ఇస్తున్నాయి. ఒక్కో కస్టమర్కు కేవలం 10 లీటర్లను మాత్రమే ఇస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ క్యూలే భయాందోళనను కలిగిస్తున్నాయి. అందుకు కారణం ఇజ్రాయెల్ వార్నింగే. ఎందుకంటే
సెంట్రల్ ఇరాన్ నుంచి ప్రజలు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మెసేజ్ ఎక్స్లో తెగ వైరల్ అయింది. ఇలాంటి వార్నింగ్స్ ఇజ్రాయెల్ గతంలో కూడా ఇచ్చింది. గాజా, లెబనాన్, యెమెన్ దాడుల సమయంలో సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చింది. ఆయా ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించింది. నిజానికి ఇరాన్లో ఎక్స్ను బ్యాన్ చేశారు. అయినా సరే ఇరాన్ ప్రజలకు మాత్రం ఇజ్రాయెల్ మెసేజ్ చేరుకుంది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేశాడు. అతడు బెదిరింపులను మరింత తీవ్రతరం చేశాడు. ప్రతి ఒక్కరూ తక్షణమే తెహరాన్ను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరించాడు. అయితే సమస్య ఏమిటంటే ప్రతి ఒక్కరూ తెహరాన్ను వేయడం లేదు. ఇరాన్ గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతోంది. ఆ దేశ ప్రజల చేతిలో డబ్బు లేదు, చమురు లేదు, ఆశ్రయం కల్పించే బంకర్లు లేవు. చాలా మంది ఇరాన్ ప్రజలు చేతిలో చిల్లిగవ్వలేక ఎక్కడికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏదైనా ఒప్పందం జరిగితే తప్ప ఇరాన్ ప్రజలకు వేరే గత్యంతరం లేదు. న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవడమే ఇరాన్ ముందున్న ఆప్షన్. కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం కోసం తీవ్రంగా పట్టుబడుతున్నాడు. ఇరాన్తో అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేయాలని ట్రంప్ శాసిస్తున్నాడు. ఈ ఆఫర్ గురించి తాజాగా ట్రంప్ మరోసారి ప్రస్తావించాడు. ఇరాన్ చాలా సమస్యలు కూరుకుపోయిందని, డీల్ చేసుకుంటేనే మంచిదని ట్రంప్ చెప్పాడు. డీల్ విషయంలో ఇరాన్ ఆలస్యం చేసిందా అంటే ఇప్పటికీ ఇరాన్కు టైం మించిపోయిందేమీ లేదని ట్రంప్ చెప్పాడు. You don't know that I'm going to even do it. You don't know. I may do it. I may not do it. I mean, nobody knows what I'm going to do. I can tell you this, that Iran's got a lot of trouble, and they want to negotiate. Is it too late, though? Do you think it's too late to now? Really, nothing's too late. చర్చలకు సిద్ధమని ఇరాన్ తమను సంప్రదించినట్టు తాజాగా ట్రంప్ చెప్పాడు. అమెరికా అధ్యక్షుడి ప్రకారం ఇరాన్ ఓ ప్రపోజల్ను తెచ్చింది. అవకాశం ఉంటే వైట్ హౌస్లో చర్చలను జరిపేందుకు కూడా ఇరాన్ సిద్ధంగా ఉంది. కానీ ఇరాన్ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందన కనిపించలేదు. అధికారికంగా తెహరాన్ నుంచి ఎలాంటి నిర్ధారణలు రాలేదు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చాలా వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెహరాన్ చర్చలకు ఎలా అంగీకరిస్తుందన్నది అసలు చర్చ. తెహరాన్ తీరును చూస్తే చర్చలకు అంగీకరించే అవకాశమే లేదు. నిజానికి అమెరికాతో జరగాల్సిన అణు చర్చలను కూడా ఇరాన్ రద్దు చేసుకుంది. సో ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో చర్చలకు ఇరాన్ ఏమాత్రం ఒప్పుకోదు. ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ ఒప్పుకోవడం కాదు కదా, ఇప్పుడున్న పరిస్థితుల కంటే భీకరమైన నిర్ణయాలను తెహరాన్ తీసుకునే ముప్పు ఉంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నిజంగా భరించలేనిది. ఈ యుద్ధంలో పోరాడని వారు కూడా బలవుతున్నారు.